హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. ఈ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ XML ప్రోగ్రామ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. మీరు ఇక్కడ డిగ్రీమ్స్లో కానీ బీటెమ్స్లో కానీ ఎక్కడైనా ఇంట్రెస్ట్కి వెళ్ళినప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ XML గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది. అందులో ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ మీద కంపేర్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. HTML కానీ జావాస్క్రిప్ట్ కానీ CSS కానీ అలాగే XMLకి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు XML గురించి చూసాం. అంటే అసలు XML అంటే ఏంటి, XMLలో ఉండే బేసిక్స్ ఏంటి, అంటే కొన్ని రూల్స్ ఏంటి, అవన్నీ మనం చూసాం. మరి ఇక్కడ XML స్ట్రక్చర్ని మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఒకసారి చూసినట్లయితే, XML డాక్యుమెంట్ యూజెస్ ఏ సెల్ఫ్ డిస్క్రిప్టివ్ అండ్ సింపుల్ సింటాక్స్. అంటే జస్ట్ లైక్ HTML డాక్యుమెంట్ కానీ XML డాక్యుమెంట్ కానీ ఒక ట్రీ స్ట్రక్చర్ని ఫామ్ అవ్వకుండా పోతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏం రాస్తుందో చూడండి. ఇట్ ఫార్మ్ ఏ ట్రీ స్ట్రక్చర్. ఏ ట్రీ స్ట్రక్చర్ కంటైన్స్ రూట్ ఎలిమెంట్ యాజ్ పేరెంట్, చైల్డ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్. అంటే కంపల్సరీగా ఒక రూట్ ఎలిమెంట్ అనేది ఉండాలి. రూట్ ఎలిమెంట్ అంటే పేరెంట్, అక్కడ నుండి చైల్డ్ ఎలిమెంట్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా పోతాయి. ఒకసారి మనం సింటాక్స్ చూసినట్లయితే జనరల్ సింటాక్స్ ఫస్ట్ <= XML, అందులో వర్షన్ అనేది ఒక అట్రిబ్యూట్ చేయాలి. వర్షన్ = 1.0. ఇది ఎందుకు రాయాలంటే ఇది XML డిక్లరేషన్. సో ఒక XML డాక్యుమెంట్ మనం రాయాలంటే ఫస్ట్ మనం ఇది రాయాలి. ఓకే, XML యూజ్ చేసే ట్యాగ్స్ అని యూజర్ డిఫైన్ అన్నారు కదా సార్, మరి ఇది ఎందుకు రాయాలి అంటే ఇదొక్కటే ప్రీడిఫైన్డ్ ఉంటుంది. అంటే కంపల్సరీగా ఈ స్టేట్మెంట్ అనేది రాయాలి. సో అది కూడా ఫస్ట్ స్టేట్మెంటే ఉండాలి. బ్రౌజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వాలంటే ఫస్ట్ మనం రాయాల్సిన స్టేట్మెంట్ XML. సో ఆ XML స్టేట్మెంట్ ఏమని రాయాలంటే ఈ విధంగా రాయాలి. <XML వర్షన్ = 1.0. ఇక్కడ వర్షన్ అనేది అట్రిబ్యూట్ లాగా వర్క్ అయింది. సో అట్రిబ్యూట్కి సంబంధించిన వాల్యూని మనం డబుల్ కొటేషన్ లేదా మనం లాస్ట్ వీడియోలో చూసాం కొన్ని రూల్స్. ఓకే, సో ఇదైతే మనం ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. బట్ దానికి క్లోజింగ్ ఉంటుందా సార్? మనం లాస్ట్ వీడియోలో చూసాం ప్రతి ట్యాగ్ కంపల్సరీ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి అని. దీనికి మన క్లోజింగ్ ట్యాగ్ ఉండదు, ఇది జస్ట్ డిక్లరేషన్ మాత్రమే. ఓకే, సో ఇది డిక్లరేషన్ మాత్రమే. సో దీని ఫస్ట్ స్టేట్మెంట్ లాగా కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ రూట్ ఎలిమెంట్, ఇది మన యూజర్ డిఫైనింగ్. ఇంకేమంటుంది చూడండి, దిస్ ఎలిమెంట్ ఈజ్ ది పేరెంట్ ఆఫ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్. సో ఫస్ట్ ఒక రూట్ ఎలిమెంట్ అయితే కంపల్సరీగా డిజైన్ చేసుకోవాలి. చైల్డ్ ఎలిమెంట్ కానీ సబ్ చైల్డ్ ఎలిమెంట్ కానీ ఇవన్నీ మన యూజర్ డిఫైన్, మన ఇష్టం వచ్చిన నేమ్స్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడు రాద్దాం. సో ఇప్పుడు రూట్ ఎలిమెంట్, అందులో చైల్డ్ లోపల మళ్ళీ సబ్ చైల్డ్, ఇంకా కావాలంటే కంటెంట్ పెట్టుకొని సబ్ చైల్డ్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఈ చైల్డ్ని కూడా ఇక్కడ క్లోజ్ చేయాలి. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్. నెక్స్ట్ మళ్ళీ చైల్డ్ ఓపెన్ చేసిండు, సబ్ చైల్డ్ రాసిండు, కంటెంట్ రాసిండు, సబ్ చైల్డ్ క్లోజ్. ఈ రూట్ ఎలిమెంట్కి ఇదొక చిల్డ్రన్, ఇదొక చిల్డ్రన్. ఫైనల్గా లాస్ట్లో రూట్ ఎలిమెంట్ని క్లోజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా ఫస్ట్ అయితే <XML వర్షన్ = 1.0. ఈ స్టేట్మెంట్ అయితే కంపల్సరీగా ఫస్ట్ స్టేట్మెంట్ లాగా రాసుకోవాలి. ఎందుకంటే మనం రాసేది XML డాక్యుమెంట్ అని చెప్పేసి బ్రౌజర్కి అండర్స్టాండ్ అవ్వడానికి ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రాయాలి. ఇది XML డిక్లరేషన్. ఓకే, కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు, ఇది XML డిక్లరేషన్. బ్రౌజర్కి ఈజీగా అండర్స్టాండ్ అది. మనం XML యూజ్ చేస్తున్నాం, దాని వర్షన్ 1.0 అని చెప్పేసి. ఇక నెక్స్ట్ రూట్ ఎలిమెంట్ మన ఇష్టం, యూజర్ డిఫైన్, మన ఇష్టం వచ్చిన నేమ్స్తో క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మొబైల్ అని చెప్పేసి ఒక రూట్ ఎలిమెంట్ డిజైన్ చేస్తాను. ఈ రూట్ ఎలిమెంట్ ఎక్కడ క్లోజ్ చేయాలి? లాస్ట్లో క్లోజ్ చేయాలి. దీని లోపల సబ్చైల్డ్ లాగా ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా రెడ్మీ. ఓకే, సో రెడ్మీ అనేది మొబైల్ తీసుకున్నాం, ఇది చైల్డ్. దాని లోపల మనం సబ్చైల్డ్లో కూడా ఇంకా తీసుకోవచ్చు. దీనిలో సబ్చైల్డ్ ఏం చేస్తానంటే ప్రైజ్ అని ఒక ట్యాగ్ తీసుకుంటాను. ప్రైజ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా 35,000 అనుకుందాం. ప్రైజ్ క్లోజ్. సో కంపల్సరీగా ఓపెనింగ్ ట్యాగ్ ఉండాలి, క్లోజింగ్ ట్యాగ్ ఉండాలి. బట్ XMLకి మాత్రమే ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ మీద ఉండాలి. అదేంటంటే జస్ట్ డిక్లరేషన్ మాత్రమే. సో డిక్లరేషన్ కోసం మాత్రం మనం దీని ఓపెనింగ్ ట్యాగ్లే రాయాలి, క్లోజింగ్ ట్యాగ్ రాయకూడదు. బట్ రూట్ ఎలిమెంట్ని మనం పేరెంట్ ఎలిమెంట్ అంటాం. సో పేరెంట్ ఎలిమెంట్ కానీ చైల్డ్ ఎలిమెంట్ కానీ సబ్ చైల్డ్ కానీ దాన్ని కంపల్సరీగా మనం క్లోజ్ చేయాలి. చూడండి ఇక్కడ, సో రెడ్మీ అనేది చైల్డ్ ఎలిమెంట్, ఇందులో సబ్ చైల్డ్ ఇంకోటి కూడా డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్ ఎగ్జాంపుల్గా 2024 అనుకుందాం, ఇయర్ క్లోజ్. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ ట్యాగ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సో XML అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ కంపల్సరీగా సేమ్ ఉండాలి. మనం లాస్ట్ వీడియోలో చూసాం ఆల్రెడీ. ఓకే, సో క్యాప్స్లో ఒకటి స్టార్ట్ చేస్తే క్యాప్స్తోనే క్లోజ్ చేయాలి. ఓపెనింగ్ ట్యాగ్ ఎట్లా ఉంటే క్లోజింగ్ ట్యాగ్ కూడా అదే విధంగా ఉండాలి. అంటే ఓపెనింగ్ ట్యాగ్ క్యాపిటల్ లెటర్లో ఉంటే క్లోజింగ్ ట్యాగ్ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. క్లియర్, మ్యాచ్ అవ్వాలి. సో ఇది సబ్ చైల్డ్. ఇక దీన్ని క్లోజ్ చేస్తాను. సో రెడ్మీ క్లోజ్. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక చైల్డ్ అన్నట్టు. ఇంకో చైల్డ్ని డిజైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా 1 +
మొబైల్. సో దీనికి సంబంధించిన ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ సబ్ చైల్డ్ ప్రైస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్గా 32,000 అనుకుందాం. ప్రైస్ క్లోజ్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎగ్జాంపుల్గా జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను ఇది. నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్గా 2023 ఇయర్ క్లోజ్. నెక్స్ట్ OnePlus కూడా క్లోజ్. ఇక నాకు కంప్లీట్ అయిపోయినాయి చిల్డ్రన్స్. ఫైనల్గా ఇక్కడ రూట్ ఎలిమెంట్ ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఫైనల్గా లాస్ట్లో రూట్ ఎలిమెంట్ని క్లోజ్ చేయాలి మొబైల్. ఓకే, సో ఈ విధంగా అంతా టైప్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా సేవ్ చేయాలంటే డాట్ ఎక్స్టెన్షన్ XMLతో సేవ్ చేయాలి. ఓకే, ముందు నేమ్ సేవ్ అయినా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా robo.xml. ఈ విధంగా మనం సేవ్ చేసుకోవచ్చు. XML సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా సరే ఇదే స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ డిక్లరేషన్ రాయాలి, $XML, అందులో వర్షన్ ఇంప్లిమెంట్ చేయాలి, వర్షన్ ఈక్వల్ 1.0 అని చెప్పేసి బ్రౌజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. తర్వాత రూట్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలి, దాని లోపల చైల్డ్ ఎలిమెంట్, దాని లోపల ఇంకో సబ్ చైల్డ్ ఎలిమెంట్. మనకు కావాలంటే ఎన్ని చైల్డ్ ఎలిమెంట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు. కాకపోతే వాటి క్లోజింగ్ మాత్రం ప్రాపర్గా చేయాలి. ఓకే, ఫస్ట్ సబ్ చైల్డ్ క్లోజ్ చేయాలి, తర్వాత చైల్డ్ క్లోజ్ చేయాలి, తర్వాత రూట్ ఎలిమెంట్ క్లోజ్ చేయాలి. ఓకే, ఆర్డర్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఆల్ ట్యాగ్స్ ఆర్ యూజర్ డిఫైన్. ఇందులో యూజ్ చేసే ప్రతి ట్యాగ్ యూజర్ డిఫైన్ ఎక్సెప్ట్ XML డిక్లరేషన్. XML డిక్లరేషన్ ఒక్కటి ప్రీ డిఫైన్ ఉంటుంది, మిగతా అన్ని యూజర్ డిఫైన్డ్. అలాగే XML ట్యాగ్స్ అన్ని కేస్ సెన్సిటివ్. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ సేమ్ ఉండాలి. క్యాపిటల్లో ఓపెన్ చేస్తే క్యాపిటల్లోనే క్లోజ్ చేయాలి. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకొని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే అయిపోతుంది. క్లియర్. మీరైతే నోట్ తీసుకొని క్లియర్గా ఇదంతా రాసేసుకోండి. ముందు XML సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మనం చూద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దగ్గర రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. వెబ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.